అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. బుక్కరాయ సముద్రంలోని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. వంశీధర్, ధన్రాజ్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఫేర్వెల్ పార్టీ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో ఇద్దరి మధ్య మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వంశీధర్ దెబ్బలకు తాళలేక వంశీధర్ అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. వెంటనే వంశీధర్ను ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ధన్రాజ్ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి అతి కష్టంపై చదివిస్తోంది. ధన్రాజ్ మరణ వార్త విన్న తల్లి తల్లడిల్లిపోయింది. చెవితో పడతలిగింది, చెవిటి కూడా గాయం ఉంది, ఇట్లా కంపెడు గాయం. ఆ పిల్లోడే పోలీసుల దగ్గర లొంగిపోయినాడు. నేనే కొట్టాను, బట్ కరెక్ట్గా చంపాలని కాదు కానీ కోపంతో కొట్టాను. అది కరెక్ట్గా ఈ ప్లేస్లో చెవు దగ్గర కరెక్ట్ 2-3 గుద్దులు గుద్దడం వల్ల స్పాట్లోనే చనిపోయినాడని తెలిసింది. మా తరపున వాళ్ళ పేరెంట్స్కి కూడా మేము తోడుంటామని చెప్పినాం. అట్లాగే ఈ పోలీస్ దర్యాప్తులో కూడా ఖచ్చితంగా ఎవరైతే కారణమైతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము పోలీసు వారికి. ఇక దీనిపై మరింత సమాచారం అనంతపురం నుంచి ప్రవీణ్ అందిస్తారు. మా రిపోర్టర్ ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అసలు ఈ ఫేర్వెల్ పార్టీలో ఈ సెల్ ఫోన్ వివాదం ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సమీపంలోని ఎస్ఆర్ఐటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇవాళ విచారం చోటు చేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి ధన్రాజ్, వంశీధర్ రెడ్డిల మధ్య మొదలైనటువంటి వివాదం ధన్రాజ్ ప్రాణాల మీద తెచ్చిందని చెప్పొచ్చు. ఈ ఇవాళ ఉదయం కళాశాలకు వెళ్ళేటువంటి ఇద్దరి మధ్య ఈ ఫేర్వెల్ పార్టీ నిర్వహణ విషయంలో చిన్న తగాదా ఏర్పడింది. ఈ విషయంలో ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. ఈ వంశీధర్ రెడ్డి ఈ ధనరాజుపై పిడిగుద్దులు కుదరంతో ఒక్కసారిగా ధనరాజు కుప్పకూలిపోయాడు. ఆ ఊహించని పరిణామంలో ఈ ధనరాజును వెంటనే అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రికి వంశీధర్ రెడ్డి స్వయాన తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించే ప్రయత్నం చేశాడు. ఈలోగా ధనరాజు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో అతని మృతదేహాన్ని అనంతపురం సర్వజన ఆసుపత్రికి చేర్పించి అతను బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి పోలీసులు లొంగిపోవడం జరిగింది. అయితే ఈ ఫేర్వెల్ పార్టీ వివాదం అని విద్యార్థులు చెప్తున్న నేపథ్యంలో ఈ ధనరాజు తల్లి ఒక సెల్ ఫోన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ విషయానికి సంబంధించి వంశీధర్ రెడ్డి తన కుమారుడు చంపాడని చెప్పి కూడా ధనరాజు తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. స్రవంతి, అయితే ప్రవీణ్, మనం చూసుకుంటే ఇక్కడ ఫేర్వెల్ పార్టీ అని చెప్తున్నారు, బట్ అక్కడ కళాశాల యాజమాన్యం ఏం చేస్తుంది అసలు? సో ఈ విషయంలో కళాశాల కరస్పాండెంట్ సాంబశివారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయం ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అన్న విషయం ప్రిన్సిపాల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సాంబశివారెడ్డి చెప్తున్నాడు. కళాశాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. మా కళాశాలలో జరిగిన దానిపైన విచారణకి కోరుతున్నాము. ఎలాంటి ఈ పొరపాట్లు ఉన్నా తప్పు ఎవరిదైనా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సాంబశివారెడ్డి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.